నారా లోకేష్ ఎవరు? నారా లోకేష్ పుట్టుపూర్వోత్తరాలు ఏంటి? జగన్ రెడ్డికి నారా లోకేష్ ఎందుకు ప్రధాన టార్గెట్ అయ్యారు? అధికార పార్టీ వైసీపీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న నారా లోకేష్ అసలు ప్రస్థానం ఎక్కడ మొదలైంది? వల్లభనేని వంశీ చేత లోకేష్ మాతృమూర్తిపై అత్యంత అభ్యంతరకరంగా ఎవరు ఎందుకు మాట్లాడించారు? ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. నారా లోకేష్ రాజకీయ ప్రస్థానంలో కీలక మలుపులు మైలురాళ్లు ఏంటి? గత ప్రతిపక్షం నేటి అధికార పార్టీ అమానవీయ వ్యక్తిగత దూషణలు, బాడీ షేమింగ్, వ్యక్తిత్వ హానాన్ని దాటుకుని ఉవ్వెత్తున ఎగిసిన యువగళం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వెరీ టఫ్ మ్యాన్ నారా లోకేష్ పై తెలుగువాడి ఆత్మగౌరవానికి నిలువెత్తు తెలుగు సంతకం స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం ప్రభంజనం యావత్ దేశం తెలుగునాడు వైపు చూసేలా చేసిన ఆ క్షణాలు. నాటి ఢిల్లీ మోనార్కీ శ్రీమతి ఇందిరాగాంధీకి ఊహించని షాక్ అది. తెలుగువాడి కీర్తిని నలుదిశలా విశ్వవ్యాప్తం చేసిన ఆ ఎన్నికలు. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభంజనం. మొత్తం 294 సీట్లకు గాను సిపిఎం 5 సీట్లు, సిపిఐ 4 సీట్లు కలిపి 213 ఎమ్మెల్యేలతో పెను ప్రభంజనం. అది 1983 ఇదే నెల జనవరి 9వ తేదీ. నందమూరి తారక రామారావు తన తొలి క్యాబినెట్ 5 మంత్రులతో ప్రమాణ స్వీకారం చేసిన క్షణాలు. అదే నెల జనవరి 23వ తేదీ నారా చంద్రబాబు నాయుడు, శ్రీమతి భువనేశ్వరి దంపతులకు బహుమతిగా లోకేష్ జన్మించారు. లోకేష్ జన్మించే నాటికి తాత ఎన్టీఆర్ తెలుగునాడుకు 14 రోజుల ముందు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. లోకేష్ తల్లి కడుపులో ఉండగానే తాత ముఖ్యమంత్రి అయ్యారు. నారా చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానం చంద్రగిరి నియోజకవర్గం నుంచి మొదలయ్యింది. తొలిసారి కాంగ్రెస్ పార్టీ నుంచి 1978లో చంద్రబాబు అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రబాబును మంత్రి పదవి వరించింది. 1980 నుంచి 1983 వరకు మంత్రిగా పనిచేశారాయన. మంత్రి హోదాలో ఉండగానే 1981 సెప్టెంబర్లో ఎన్టీఆర్ 2వ కుమార్తె భువనేశ్వరితో వివాహం జరిగింది. 1983లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అయినప్పటికీ నారా చంద్రబాబు నాయుడు 1983 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. తెలుగుదేశం పార్టీ నుంచి మేడసాని వెంకట్రామనాయుడు అలియాస్ మీసాల నాయుడు పోటీ చేశారు. మేడసాని మీసాల నాయుడు చేతిలో 17,429 ఓట్ల తేడాతో చంద్రబాబు నాయుడు ఓటమి పాలయ్యారు. నాడు తెలుగుదేశం సాధించిన ప్రభంజనం ముందు మహామహులు ఓడిపోయారు. అదే సంవత్సరం సన్నిహితులు, కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో చేరడం, పార్టీలో అత్యంత చురుగ్గా క్రియాశీలకంగా పనిచేయడం ప్రారంభించారు. 1985 నుంచి 1994 వరకు తెలుగుదేశం పార్టీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. నేడు నారా లోకేష్ పనిచేస్తున్న పదవిలోనే నాడు చంద్రబాబు నాయుడు 9 సంవత్సరాల పాటు అదే ప్రధాన కార్యదర్శి పదవిలో కొనసాగారు. పార్టీకి ఎనలేని సేవలందించారు. నారా లోకేష్ రాజకీయ ప్రస్థానంలో ప్రత్యర్థి రాజకీయ పార్టీ వైసీపీ లోకేష్ను టార్గెట్ చేసింది. భవిష్యత్తులో లోకేష్ ప్రత్యర్థులకు పొంచి ఉన్న పెను ప్రమాదమని వైసీపీ ముందే పసిగట్టింది. పరిధి దాటి వికృత పోకడలకు తెరలేపింది వైఎస్ఆర్సీపీ. వ్యక్తిత్వ హననం, బాడీ షేమింగ్ చేసి చదువుకునే రోజుల్లో స్నేహితులతో సరదాగా గడిపిన ఫోటోలతో అసెంబ్లీ సాక్షిగా, శాసన మండలి వేదికగా అవమానపరిచింది. వైసీపీ మంత్రులు హేళనగా మాట్లాడారు. వైసీపీ సోషల్ మీడియా అంతులేని గేలి చేసింది. అన్నింటికంటే అత్యంత దారుణమైన అమానవీయానికి పాల్పడింది వైసీపీ. చంద్రబాబు, లోకేష్ పైనే కాకుండా చంద్రబాబు సతీమణి
లోకేష్ మాతృమూర్తిపై కూడా అత్యంత అభ్యంతరకరమైన వికృత చేష్టలకు పాల్పడి ఈ కుట్ర వెనుక పెద్ద తతంగమే నడిచింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సతీమణి భారతిరెడ్డి పేరు పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. అవినాష్ రెడ్డి తెల్లవారుజామున భారతిరెడ్డికి ఫోన్ చేశాడని, వివేకా హత్య కేసులో భారతిరెడ్డి పాత్ర ఉందని ఊరువాడా చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఎలాగైనా ప్రజలను బాబాయ్ హత్య కేసు నుంచి భారతిరెడ్డి వ్యవహారాన్ని డైవర్ట్ చేయాలి. వ్యూహం ప్రకారమే కొడాలి నాని వల్లభనేని వంశీకి ఫోన్ చేసి జగన్ రెడ్డి మాధవరెడ్డి టాపిక్ ప్రెస్తో మాట్లాడి భారతిరెడ్డి టాపిక్ డైవర్ట్ చేయమన్నారు అని వంశీ తన స్నేహితుల వద్ద చెప్పాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. రాజకీయాలకు సంబంధం లేని ఒక మహిళ పట్ల దిగజారి బరితెగించి నిందలు వేయడం మామూలు వ్యక్తులను కూడా కలచివేసే అంశం. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో చంద్రబాబు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. కానీ ఈ సంఘటన చంద్రబాబును చలించిపోయేలా చేసింది, తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. చంద్రబాబును పసి పిల్లాడిలా బావురుమనేలా చేసింది. విలువలు ఇంతలా పతనమయ్యాయని దుఃఖించారాయన. అసెంబ్లీ సాక్షిగా ఒక మహిళకు జరిగిన తీవ్రమైన అత్యంత ఘోర అవమానమిది. అసెంబ్లీలో పాలకపక్షం నవ్వులతో వికృత పైశాచికానందం పొందారు. ఘోర ఓటమితో కుంగిపోయిన తెలుగుదేశం శ్రేణులకు నారా లోకేష్ అగ్ని సరస్సున వికసించిన వజ్రంలా కనిపించాడు. ఉలి చెక్కిన శిల్పంలా కాకుండా ఉలి తానే శిల్పం తానే అన్నట్లు తనని తాను మలుచుకుని మార్పు తనతోనే మొదలయ్యింది అని ప్రపంచానికి సగర్వంగా రొమ్ము చీల్చుకుని నిటారుగా నిలబడ్డాడు. ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాడు. మాట తీరు పూర్తిగా మారిపోయింది. రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. సాధన చేశాడు, కష్టపడ్డాడు. ఆ వయసులో చంద్రబాబును చూసినట్టే ఉందని పలువురు నారావారి బంధువులు కొనియాడుతున్నారు. హేళన చేసిన నోళ్లు మూగబోయాయి. కసి, పట్టుదల, నిలబడాలి, కలబడాలి అనే లోకేష్ సంకల్పం పార్టీకి అంతులేని భరోసా కల్పించింది. ఇక ఢోకా లేదు. తాత తండ్రి నడిపిన పార్టీకి మరో 40 ఏళ్ల పాటు దారి దీపం దొరికింది. పార్టీ భవిష్యత్తును వెలుగుపూలు పూయించడంలో లోకేష్ సత్తా పార్టీ క్యాడర్కు పూర్తిగా అర్థమయ్యింది. మొహమాటాలు లేవు, సాగదీతలు లేవు. నిర్ణయాలు వేగంగా అమలవుతున్నాయి. అంతకు ముందులా పార్టీ లేదు. తాను కష్టపడుతూ నాయకులను కష్టపడమని పరుగులు పెట్టిస్తున్నాడు. వామ్మో లోకేష్ అని నాయకులే అంటున్నారంటే లోకేష్ సెగ అధికార పక్షానికే కాదు, సొంత పార్టీలో కూడా నిద్ర నటించే నాయకులకు తగులుతోంది. తన మాతృమూర్తిని అవమానించిన వికృత రాజకీయ కోరలు పీకుతాను, మరే తల్లికి చెల్లికి అటువంటి అవమానకర పరిస్థితి రానివ్వను అని గర్జిస్తున్నాడు లోకేష్. అన్నంత పని చేస్తాడు అనే దాంట్లో అధికార పార్టీకి ఎటువంటి అనుమానాలు లేవు. రెడ్ బుక్ రికార్డ్ అవుతుంది. అంతులేని సహనం, అంతకు మించి దూకుడు, మాట పదునెక్కింది. చూపు సూటిగా, కళ్ళు నిప్పులు కురిపిస్తున్నాయి. లోకేష్ వెరీ వెరీ టఫ్ గాయ్ అని అతని గురించి తెలిసిన సన్నిహితులు చెబుతారు. 40 వసంతాలు పూర్తి చేసుకున్న నారా లోకేష్కు తెలుగు వన్ న్యూస్ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.